సో ముందుగా మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారిని అలాగే రాజశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఇచ్చేశారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ జర్నలిస్ట్ ప్రభు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. మొదటి సీడీని అందించాల్సిందిగా కోరుతున్నాం. త్రిపుర మ్యూజిక్ శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. నా కుటుంబ సభ్యులైన పాత్రికేయ సోదరులందరికీ నా అభివాదాలు. ఫ్రెష్గా డైరెక్టర్ ఇప్పుడు సినిమా హీరోగా ఉండాలనేది నా మొట్టమొదటి నుంచి అదే నా మాట. ఎందుకంటే దర్శకుడు అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. అతని చేత తయారబడిన చిత్రం అతని మీదుగా, అతని చేతుల మీదుగా, అతని భావాల మూలంగా తయారైన పాత్రలు ఉంటాయి. ఎవరైనా సరే డైరెక్టర్ సక్సెస్ అయితే అది చాలా ఘనంగా నా సక్సెస్గా భావిస్తూ ఉంటాను. అలా డైరెక్టర్ సక్సెస్ కంచె నాకు క్రిష్ చాలా ఇష్టం. అలాగే డైరెక్టర్ నేమ్తో డైరెక్టర్ అనే టైటిల్తో వెళ్ళే ఏ డైరెక్టర్ సక్సెస్ అయినా నాకు చాలా ఇష్టం. రాజమౌళి అంటే ఇష్టం నాకు. అలాగే మన శేఖర్ నాకు ఇష్టం. హీరోల మీద ఆధారపడకుండా సినిమాలు తీసేవాళ్ళు వీళ్ళంతా. అలాంటి సక్సెస్ని చూస్తున్న క్రిష్. అట్లాగే రైటర్కి ఒక స్టాండ్ ఉండాలి, రైటర్ ఒక స్టార్గా ఉండాలి అనుకుంటూ అదే మార్గంలో నడుస్తున్న మా వెంకట్. ఇక ఈరోజు ఈ సినిమాకి త్రిపుర దర్శకుడు గీతాంజలి సినిమాని దర్శకత్వం వహించినాడు. గీతాంజలి సినిమా సక్సెస్ ఆ డైరెక్టర్ వల్ల సక్సెస్ అయింది. అందుకే నిజంగా చాలామంది నన్ను తిట్టుకుంటూ ఉంటారు. చాలామంది హీరోలు, చాలామంది నన్ను చాలా అకేషన్స్లో తిట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకు డైరెక్టర్కి ఇంత ప్రాధాన్యత చెప్తాడని.
నాకు శివాజీ గణేషన్ గారికి ఒక స్టేజ్ మీద వాగ్వాదం జరిగింది. డైరెక్టర్ కెన్ మేక్ 100 స్టార్స్ బట్ నో యాక్టర్ కెన్ క్రియేట్ ఏ డైరెక్టర్ అని చెప్పాను నేను. అప్పుడు శివాజీ గారి కోపం వచ్చింది. నో మేము చాలామందిని క్రియేట్ చేస్తున్నాం అన్నాడు ఆయన. మీరు క్రియేట్ చేయట్లేదు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అంతే అని చెప్పాను. అప్పుడు రజనీకాంత్ ఇంటర్ఫీర్ అయ్యి గురువుగారు చెప్పింది కరెక్ట్ అన్నాడు. సో ఇలా దర్శకుల పక్షపాతిని, దర్శకుడే కమాండర్గా ఉండాలని కాదులే, వేరే వాళ్ళు దర్శకుడు అనేవాడు తల ఎత్తుకుని ఉండాలి కానీ హీరో మోకాళ్ళ దగ్గర కూర్చోకూడదు నా ఉద్దేశం. గీతాంజలి సినిమా సక్సెస్ ఇవాళ త్రిపుర సక్సెస్కి సినిమాకి ఎవరయ్యా హీరో అంటే ముందు డైరెక్టర్ పేరుతో స్టార్ట్. ఇవాళ ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది, చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఎంత క్రేజ్ వచ్చింది అంటే సినిమా మొత్తం బిజినెస్ అయింది. ఈరోజు జస్ట్ పేపర్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసి అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళు ఈ రోజున సైన్ చేసే సినిమాకి నైజాంలో 300 థియేటర్లు ఈ సినిమాకి పెడుతున్నారంటే రియల్లీ ది క్రేజ్, ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్. మరి సినిమాలో ఏముందో నాకు తెలియదు కానీ చూసిన వాళ్ళంతా చాలా బాగా చేశారని చెప్తున్నారు, బాగా తీశారని చెప్తున్నారు. ముఖ్యంగా స్వాతి, కలర్ స్వాతి అని మేము చాలా రోజుల క్రితం నుంచి అనుకునే స్వాతి అమ్మాయిని అలా చూస్తూ ఉన్నాం. స్క్రీన్ ప్రెజెన్స్కి ఆ అమ్మాయిని చూసేసరికి చాలా తేడా ఉంటుంది. అసలు చాలా డేంజరస్ ఐస్, కళ్ళు చాలా డేంజరు. అలా కళ్ళతో నటించేవాళ్ళు ఈ అమ్మాయి, ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి అమ్మాయి పొట్టమ్మాయి నిత్యామేనన్. వీళ్ళు కళతో నటిస్తారు. నాకు చూస్తే సాంగ్స్ చూసినా వాటి ఎక్స్ప్రెషన్స్, సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చెప్తోంది ఏదో ఉంది సినిమాలో అని. అందుకే ఓపెనింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఈ సినిమాకి. నేను ఎప్పుడు చిన్న సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను చాలాసార్లు. కోర్స్ నేను యథార్థమే మాట్లాడతాను కాబట్టి కొంతమందికి బాధ కలిగిన, పండగకి చిన్న సినిమాలే రిలీజ్ అవ్వాలి, పెద్ద సినిమాలకి పండగలు అక్కర్లేదని చెప్తాను నేను. దానికి కారణం ఏంటంటే హీరో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా అది పండగే. మరి చూడండి, అది మొన్న పండగకి దసరాకి 3 సినిమాలు, చిన్న సినిమాలు. క్రిష్ అంటే చిన్న సినిమా ఇన్ ద సెన్స్ హీరో చిన్న హీరోలు ఉన్న సినిమాలు 3 సినిమాలు ఆడుతున్నాయి. కొంచెం ఎక్కువ తక్కువ తేడాలతో తప్ప 3 సినిమాలు. కంచి ఆడుతుంది, రాజుగారి గది ఆడుతుంది, కొలంబస్ ఆడుతుంది. ఇంతకంటే ఇండస్ట్రీకి ఏం కావాలండి? 2 పెద్ద పిక్చర్లు హిట్ అయ్యాయి. ఒక బాహుబలి, ఒక శ్రీమంతుడు. దాని తర్వాత మళ్ళీ 2 సినిమాలు, చిన్న సినిమాలు హిట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు 3 సినిమాలు ఆడుతున్నాయి. రేపు మళ్ళీ ఇమీడియట్గా 6వ తారీఖున ఈ సినిమా కనిపిస్తోంది. నిజంగా ఇండస్ట్రీకి పండగ చిన్న సినిమాలు ఆడితే. చిన్న అనేది నాట్ ఇన్ ది మేకింగ్లో చెప్తున్నాను, సక్సెస్ అయిన తర్వాత ప్రతి సినిమా పెద్ద సినిమా. అలాంటి సినిమా ఇవాళ నిర్మాతలు చిన్నబాబు, రాజశేఖర్, రామాంజనేయులు గారి సమర్పణలు చేశారు. ఈ రాజశేఖర్ నాకు ప్రొడ్యూసర్ అని తెలియదు. జస్ట్ 4 days 5 days బ్యాక్ వచ్చి ఇలా ఆడియో లాంచింగ్ అన్నారు. నేను రావట్లేదయ్యా ఆడియో లాంచింగ్కి, నేను చాలా అవాయిడ్ చేశాను, నన్ను వదిలేయండి అన్నాను. నాకు తీసుకొచ్చింది ఎవరై అంటే మా నారాయణ తీసుకొచ్చాడు. నారాయణ అంటే నా బిడ్డలు అంటాడు. వాళ్ళ అల్లుడు ప్రొడ్యూసర్ అని నాకు తెలియదు, అతనికి కూడా తెలియదు. అది సర్ప్రైజింగ్.
శైవం అని ఒక సినిమా తీసాడు తమిళ్లో. శైవమే కదా, చాలా మంచి సినిమా అది. సో ఎప్పుడైతే ఇంత ఇంట్రెస్టెడ్గా తీశాడో, అందులో డైరెక్టర్ గీతాంజలి డైరెక్టర్ అన్నారు, నేను నిజంగా మనస్ఫూర్తిగా ఇవాళ వచ్చే ప్రోగ్రాం లేదు, నేను వేరే చోటకి వెళ్ళాలి, వేరే మ్యారేజ్ ఉంది, అయినా నేను బయలుదేరి వచ్చాను. ఇది ఈ సినిమా వీళ్ళ కృషికి సరైన ప్రతిఫలం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ గోస్ట్ జోనర్లో పెడతా ఉన్నాయి ఈ సినిమాలు, బట్ వాటిని చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. నేను ఇంతవరకు టచ్ చేయని జోనర్ అది ఒకటే, అది టచ్ చేయలే. బట్ అది కూడా కొంత టచ్ చేశాను భారతంలో ఒక అమ్మాయిలో. అది ఫుల్ ప్లెడ్జ్డ్ కాదు, సెకండ్ హాఫ్లో టచ్ చేశాను. బట్ ఈ జోనర్లో సినిమాలు ఎన్ని రకాలుగా తీస్తున్నా, రకరకాలుగా తీస్తున్నా సరే వాళ్ళు చూస్తున్నారు. మా మనవరాలు ఉంది, ఇంత పిల్ల ఉంటుంది, ఏ సినిమా చూడదు. ఆ అమ్మాయి ఇవే క్యాసెట్ మీద క్యాసెట్ వేసుకుని చూస్తుంది. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్. ముఖ్యంగా ఈ సినిమాలు పిల్లలు వస్తారు అంటే ఫ్యామిలీస్ వస్తాయి, ఫ్యామిలీస్ వచ్చాయి అంటే సినిమా సక్సెస్. మనస్ఫూర్తిగా ఈ పిక్చర్ సక్సెస్ కావాలని. ఇక ఈ చిత్రంలో హీరో నవీన్ చంద్ర. నాకు అతని ఫస్ట్ పిక్చరు అందాల రాక్షస్ కదా, అందాల రాక్షస్కి ముందు నుంచి నాకు మా బళ్ళారి సాయి తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఆమె ఇంటికి వచ్చాడు, కలిశాడు, నాకెంతో చూడగానే నాకు బాగా నచ్చాడు. నిజంగా ఇలాంటి వాళ్ళకి ఈ రోజున అవకాశాలు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే మీకు తెలుసు కదా, వారసత్వం ఒక్కొక్క కుటుంబం నుంచి 10 మంది వస్తూ ఉంటారు. కాబట్టి మామూలుడికి ఈ అవకాశాలు దొరకడం అంటే కష్టం, వచ్చి నిలబడడం అంటే మరీ కష్టం, సక్సెస్ అవ్వడం అంటే మరీ కష్టం. దాన్ని దాటుకుంటూ వీళ్ళు రాగలుగుతున్నారంటే రియల్లీ వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అట్లాగే సంగీత దర్శకుడు కమ్రాన్, ఆయన పాటలు విన్నా నేను, బాగున్నాయి పాటలు. ఈ సినిమాకి నా ఉద్దేశంలో పాటల కంటే ఆర్ఆర్ మీద, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీదే మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా చేసి ఉంటాడని మనసారా అతన్ని అభినందిస్తూ, అలాగే ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ని, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని మనసారా అభినందిస్తూ, ఈ నిర్మాతలు ఇప్పటికే ఆల్రెడీ ప్రాఫిట్లోకి వచ్చారు, టేబుల్ ప్రాఫిట్ మీద ఉన్నారు. నాకు తెలిసి రిలీజ్కి ముందు టేబుల్ ప్రాఫిట్ మీద ఉన్న నిర్మాతలు పెద్ద సినిమాలంటే పక్కన పెట్టండి, దానికి అసలు ప్రాఫిటే లేదు. చిన్న సినిమాల్లో ప్రాఫిట్లో వచ్చాడు అంటే మనస్ఫూర్తిగా అతను అభినందిస్తూ, నాయన ఆ డబ్బు మళ్ళీ ఇండస్ట్రీలోనే పెట్టు, మళ్ళీ ఓ మంచి సినిమా తీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎంటైర్ యూనిట్. ఈ సినిమా ఆడియో ఫంక్షన్కి రావడానికి నేను చిన్న విజయోత్సవ సక్సెస్ టూర్ అని పేరుకి సక్సెస్ టూరు, అందరినీ రండయ్య మా సినిమా చూడండి అడుక్కోవడానికి వెళ్ళాము. అందరూ వచ్చారు, వచ్చి చూస్తున్నారు బాగా. నా ఇక్కడ రావడానికి మెయిన్ కారణం స్వాతి అండ్ శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ గారు. శివ, థ్యాంక్ యూ. గీతాంజలి సినిమా నేను చూసాను, చాలా బాగుంది సార్. బేసికల్ నేను గ్రేట్ వర్క్ యాక్చువల్లీ. కోన గారు రైటింగ్, మీ డైరెక్షన్ చాలా బాగుంది. హారర్ థ్రిల్లర్ అనే జానర్, నాకు దెయ్యాలంటే భయం. నేను అరుంధతి సినిమా చూస్తున్నప్పుడు కాలు థియేటర్లో అరుంధతి జానర్ లేకపోయిన టైటిల్స్ దగ్గరే కాళ్ళు పైకి పెట్టుకొని చూశాను. కానీ గీతాంజలి కళ్ళు మూసుకొని చూస్తా స్టార్ట్ అయ్యేసరికి పడి పడి నవ్వుతా ఉన్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండ్ హారర్ థ్రిల్లర్ త్రిపుర కూడా పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ గుంటూరు విజయవాడలో ఉన్నామండి. అక్కడ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ను వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట, ఈరోజు ఇది ఉందని చెప్తే త్రిపుర వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఎవరు కనుక్కొని ఫోన్ చేయాలండి, త్రిపుర మేము వేసుకోవాలని. అండ్ మీ గీతాంజలి ఎఫెక్ట్ అంత ఉంది వాళ్ళ మీద. ఐఎమ్ షూర్ త్రిపుర విల్ బీ ఎ హ్యూజ్ సక్సెస్. అండ్ స్వాతి ఈజ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. గురుగారు చెప్పినట్టు డేంజరస్ కళ్ళు, దొంగ కళ్ళు, అందమైన కళ్ళు, అమాయకమైన కళ్ళు. అమ్మాయి కళ్ళ మీద ఒక పాట కూడా వచ్చింది సుబ్రహ్మణ్యపురంలో. అండ్ నవీన్, ఐ నో హిమ్ రియల్లీ వెల్, చాలా మంచి యాక్టర్ అతను. అండ్ ఐ హోప్ రాజశేఖర్ గారు శైవం సినిమాని తెలుగులో నేనే దాగుడుమూత దండాకురం చేశాం. ఏఎల్ విజయ్ నాకు మంచి స్నేహితుడు. అండ్ ఈ సినిమాతో మీకు బాగా డబ్బులు వస్తాయని గురుగారు చెప్పారు, మళ్ళీ సినిమాలో పెట్టమని. నేను చెప్తున్నాను, సగం సినిమాలో సగం జాగ్రత్తగా పెట్టుకోండి. అది మా గురుగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ శివ, అండ్ థ్యాంక్ యూ రాజ్ కిరణ్. అండ్ నేను ఇక్కడ గురుగారు పక్కన కూర్చున్న అవకాశం ఇంకోసారి ఇచ్చినందుకు. అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ త్రిపుర విల్ బి ఎ హ్యూజ్ సక్సెస్.
కళ కనపడుతుంది. స్వాతి కళలో ఉన్నంత అందం ఆ పోస్టర్స్లో ఉంది. ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ విల్ బి హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫిలిం నగర్ సెంటర్లో నుంచుని ఎవరు దొరుకుతారో కార్ అబ్బి సార్ వస్తారు ఆడియో ఉందని. అటువంటిది పిలవంగానే చిన్న సినిమాల మీద ఆయనకున్న ప్రేమ, మక్కువ, అభిమానం, దాని కారణంగా ఈ రోజుకి సినిమా అన్నది బతికుంది. ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే గీతాంజలి, నేను ఒక రైటర్ అయ్యుండి నన్ను ఒక నిర్మాతగా మారడానికి కారణం తను చెప్పిన కథ. సో ఆ గీతాంజలి ఎందుకంటే అందరు కొత్త డైరెక్టర్స్ వాళ్ళ ఫస్ట్ సినిమాలో అన్ని అస్త్రాలు వాడేస్తారు. అలాగే గీతాంజలి తను చెప్పిన కథ, అందులో ఉన్న ట్విస్టులు, ఈ సినిమాకి నేనే అయితే బాగుంటుంది ప్రొడ్యూసర్ అని నా ఫ్రెండ్ పార్ట్నర్ ఎంవి సత్యనారాయణ గారితో కలిసి ఆ సినిమా తీయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సార్ నేను మళ్ళీ త్రిపుర అని తీస్తున్నాను. అసలు యాక్చువల్గా ఆ సినిమాకి త్రిపుర అని పేరు పెట్టాడు సార్, దీని త్రిపుర అని. నేను త్రిపుర కన్నా గీతాంజలి బాగుంటుందని దాని మీద వచ్చిన డిబేట్ జరిగి నేను ఫైనల్గా దానికి గీతాంజలి అని పెట్టడం జరిగింది. ఎందుకంటే అంజలి కూడా ఉంది కాబట్టి అని. కానీ ఆ పేరు మాత్రం దాచుకున్నాడు. ఆ పేరుతో పాటు ఇంకో స్టోరీ కూడా దాచుకున్నాను అర్థమైంది నాకు. నేను అనుకున్నాను అన్ని అస్త్రాలు అయిపోయి ఉంటాయి అంటే మళ్ళీ త్రిపుర అంటే మళ్ళీ సేమ్ అంటే ఇప్పుడు నేను టైటిల్ పెట్టలేదని నువ్వు దాన్ని పంతం కొద్దీ నువ్వు సినిమా తీస్తున్నావు అని అడిగా. లేదు సార్ టైటిల్ ఉందని సినిమా తీయట్లేదు, కథ ఉందని తీస్తున్నావు అన్నాడు. సరే ఇంకేముంటుందని విన్నా, దానికన్నా బ్రహ్మాస్త్రం దాచుకున్నాను అర్థమైంది నాకు. మరి అప్పుడు ఆ స్టోరీ ఎందుకు చెప్పలేదే నాకు నువ్వు? సో ఎనీవే అంత ఆ స్టోరీ వింత, ఎందుకంటే అప్పుడు నేను అదే టైంలో ఇప్పటికి కూడా ఒక అని చెప్పి బాలాజీ అని పిలుస్తా అని వినంగానే ఇది 100% ఇది ఒక షూర్ షాట్ పిక్చరు అని నాకు అనిపించి, అలాగే సీను నేను కూర్చొని మా వంతు కాంట్రిబ్యూషన్ మేము చేసాం. అలాగే కామ్రన్ ఇదేంటి ఈరోజు హీరో. మాకు గీతాంజలికి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ డైరెక్టర్ అయితే తనకి అసిస్టెంట్గా తిరు పనిచేశాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తిరిగి తీసుకెళ్ళి నా ఆఫీస్లో బంధించాను సార్. నా ఫ్లాట్లో పెట్టి రూమ్లో బెడ్రూమ్లో పెట్టి కీబోర్డ్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కొట్టి రాత్రి 2 o'clock లేపి సార్ రీల్ 1 రెడీ సార్, రీల్ 3 రెడీ సార్ అని. అప్పుడే ఐ సీన్ దట్ కైండ్ ఆఫ్ స్పార్క్ ఇన్ హిమ్. తనకి ఇంత మంచి అవకాశం ఇవ్వడం రాజ్ కిరణ్కి ఐ థ్యాంక్ హిమ్. ఎందుకంటే మంచి టెక్నీషియన్స్ రావాలి, కొత్త టెక్నీషియన్స్ రావాలి, గురుగారు చెప్పినట్టు కొత్త హీరోలు రావాలి, నవీన్ చంద్ర లాంటి హీరోస్ వాళ్ళు రావాలి. అలాగే స్వాతి, నాకు గీతాంజలి సినిమా కూడా చేయాల్సిన స్వాతి అప్పుడు నాకు ఎగ్గొట్టింది. అప్పుడు డేట్స్ లేవుంది. తను ఎక్కడి నుంచి కారులో వస్తూ నేను కారులోనే కథ చెప్తా అని చెప్పారు ఫోన్లో. సో బట్ డేట్స్ తోటి తను చాలా బిజీ ఉండి తనకి కుదరలేదు. తనకి ఎందుకంటే స్వాతి అందరూ చెప్పారు, నేను ఒక మాట చెప్తా, తనకి హిట్ మీద హిట్ వస్తుంది, తనకి పన్ను మీద పన్ను ఉన్నట్టు హిట్ మీద హిట్ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా చిన్న అలాగే రాజశేఖర్లు కూడా వాళ్ళు ఇక్కడ ఒక మంచి ప్రొడ్యూసర్స్గా, మేకర్స్గా స్టాండ్ అవ్వాలని తెలుగు పరిశ్రమలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాకి పబ్లిక్లో ఒక ప్రాచుర్యం రావాలి అంటే అలాంటి పెద్ద వ్యక్తులు పెద్ద మనసు చేసుకుని వచ్చినప్పుడే అవి పబ్లిక్లోకి వెళ్తాయి. ఈ కార్యక్రమానికి చేసిన గురువు గారికి ముందుగా పాదాభివందనం. అలాగే ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు చాలామంది తీస్తున్నారు, కానీ కమిటెడ్ చిత్రాలు చాలా కొద్దిమంది మాత్రమే తీస్తున్నారు. కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ. ఆయన సినిమా చూస్తుంటే సినిమా వేదం, ఒక సినిమా నాదం. ఈ రోజున వచ్చే కంచెతో సహా చూసుకున్నట్లయితే ప్రతి సినిమాలో కూడా ఈస్థెటిక్ వాల్యూ. ఒక గొప్ప దర్శకుడు మనకు ఉన్నందుకు వీ హ్యావ్ టు ఫీల్ మాకు మణిరత్నం ఉన్నాడని, మాకు శంకర్ ఉన్నాడని అక్కడ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. బట్ వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ రాధాకృష్ణ, క్రిష్. ఆయన ఉన్నారని మనం హ్యాపీగా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాంటి క్రిష్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా నా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే రైటర్స్కి ఈ మధ్య కాలంలో ఒక అద్భుతమైన ప్రైడ్ తీసుకొచ్చినటువంటి రైటర్ కోన వెంకట్ గారు. ఎందుకంటే రైటర్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది సినిమా అనేటువంటిది. ఆ మస్తిష్కం నుంచి వచ్చేటువంటి అవుట్పుట్టే సినిమా. ఆ సినిమాకి ఏదైనా జీవం అనేటువంటిది మాట, కథ, ఆ రెండు కూడా అద్భుతంగా ఇస్తూ అద్భుత విజయాలు సాధిస్తుంటారు కోన వెంకట్ గారికి.
అలాగే గీతాంజలి చిత్రంతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకొని, దర్శకుడు ఇస్ ద డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని డైరెక్టర్ గారు మా గురుగారు ఎప్పుడు చెప్తుంటారు. ఆ కెప్టెన్సీని అద్భుతంగా కాపాడుకొని ఒక దర్శకుడికి మొదటి సినిమా ఎలాంటి విజయం అయితే కావాలో, రెండో సినిమాకి అతనికి ఎలాంటి బూస్ట్ కావాలో, ఎలాంటి ఇన్స్పిరేషన్ కావాలో, అలాంటి ఇన్స్పిరేషన్ మొదటి సినిమాతోనే పొందినటువంటి దర్శకుడు రాజ్ కిరణ్ గారు. కంగ్రాచులేషన్స్. విధంగా రాజ్ కిరణ్ గారికి, అలాగే సంగీత దర్శకుడు ద హీరో ఆఫ్ ద డే కమ్రాన్, వెరీ యంగ్. అసలు అతని వేదిక మీదకి పిలుస్తుంటే ఎవరో కుర్రాడు వస్తున్నాడో పైకి అనుకున్నాను, ఎవరో పిలవనాడు వస్తున్నాడో అనుకున్నాను, అంత యంగ్ బాయ్, ఇట్స్ వెరీ గుడ్. అలాగే వెరిగొండ శ్రీనివాస్. ఇక అందాల రాక్షసి, అందాల రాశి, ఆ కళ్ళలోనే అందాలను ఇందా గురువుగారు చెప్పినట్టు అనేక భయాలను, అనేకమైనటువంటి ఎక్స్ప్రెషన్, కళ్ళతోనే అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించగలిగినటువంటి మన కలర్ స్వాతి, మిగతా మిత్రులు, అలాగే నిర్మాతలు రాజ్ కిరణ్, మిగతా రాజ్ కదా, రాజా, మిగతా వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఈనాటి ఈ కార్యక్రమానికి నేను వేదిక మీద కూర్చోవడం, ముఖ్యంగా గురువుగారు డయాస్ మీద ఉండగా నేను వేదిక మీద కూర్చోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ద రీజన్ ఈజ్ మీ అందరికీ తెలుసు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నటువంటి నా మేనల్లుడు శివ. ఈ సినిమా మొదటి నుంచి కూడాను తను సారథ్యం వహిస్తూ నిర్మాణ కార్యక్రమాన్నింటినీ పర్యవేక్షిస్తూ తను కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే ఒక గ్రిప్ సంపాదించుకొని ఇండస్ట్రీలో అందరితోటి సత్సంబంధాలు నెలకొల్పుతూ, This wouldn't have happened if it was not him. So thank you. And second director of the movie, Raja Kiran sir. నాకు ఇంత పెద్ద మూవీ ఆఫర్ ఇచ్చారు. సో ఐ హోప్ I tried my best for this movie. And thank you. And that's it. మాట్లాడాలంటే ఈ సినిమా ఫస్ట్ రాజ్ కిరణ్ నా ఫ్రెండ్, గీతాంజలికి కూడా నేను వర్క్ చేయడం జరిగింది. ఆ విషయం మా కోన గారికి కూడా తెలుసు. థ్యాంక్స్ కార్డ్ కూడా వేశారు నాకు దానికి. సో అక్కడి నుంచి తను అంతకుముందు నుంచే మాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. సో ఈ కథ చెప్పగానే, అంటే రాజ్ లాంటి సినిమాలు చూస్తే హిందీలో, అంటే ఫస్ట్ టైం నాకు రాజ్ చూసినప్పుడు ఒక దెయ్యం సినిమాలో ఒక మంచి ఫీల్ కూడా చెప్పడం కుదురుతుందా అన్న ఫీల్ వచ్చింది. ఆ తర్వాత ఈ కథకే వచ్చింది ఆ ఫీల్. ఒక దెయ్యం సినిమా అంటే అస్తమాను దెయ్యం వచ్చి కొట్టడం ఇలాంటి సీన్లే కాకుండా ఓ మంచి కథ ఈ సినిమాలో రాజ్ కిరణ్ చెప్పారు. ఈ సినిమా పనిచేయడానికి కారణం మెయిన్ అదే. ఒక మంచి సినిమా 100%, 100కి 100 ఓ మంచి సినిమా చూసిన ఫీల్ మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఇస్తుంది. సో కోనా గారితో మీకు తెలుసు, నేను బలుపు, డాన్స్ సీను, పండగ చేసుకో, 3-4 హిట్లు వరుసగా మా ఇంతవరకు ఫ్లాప్ లేదు. సో ఇద్దరం కలిసి పనిచేసినాయి. థ్యాంక్స్ కోన గారు. సో అలాగే ఈ సినిమా చిన్న గారు, రాజశేఖర్ గారు, సాక్షి, శివ, వీళ్ళందరూ, అలాగే డైలాగ్ రైటర్ రాజా. సో అందరం ఈ సినిమా ఒక చిన్న సినిమా, ఈ సినిమా ఆడాలి అని అందరం మనస్ఫూర్తిగా పనిచేయడం జరిగింది. ఈరోజు ఈ సినిమా 300 థియేటర్లు నైజాం రిలీజ్ అవుతుంది. అండ్ శాటిలైట్ 3.5 కోట్లకు అమ్మింది. ఇవన్నీ ఇలాంటి క్రెడిట్స్ అన్నీ రావడానికి ఒకళ్ళు కాదు, చాలామంది కారణం. వాళ్ళు ఎవరంటే ఎదురుగా ఉన్న మీరే. మీరు ఇచ్చిన పబ్లిసిటీ, ఒక చిన్న సినిమాకి మీరు ఎంకరేజ్ చేసిన విధానం వల్లే ఈ సినిమా ఈ క్రెడిట్ దక్కించింది. థ్యాంక్ యూ మీడియా అందరికీ, పాత్రికేయ సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే టుడే హీరో కమ్రాన్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడండి ఈ సినిమాకి. అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా హీరో అండ్ హీరోయిన్ స్వాతి చాలా బాగా ఈ సినిమా చేశారండి. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మొదట నేను ఇక్కడ నిలబడ్డాను అంటే దానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం, మా కోన వెంకట గారు, మా గురువు గారు. ఆయన ఒక్క అవకాశం ఇవ్వకపోతే నేను ఈ రోజున ఇక్కడ లేను. మళ్ళీ నేను కృష్ణానగర్లో తిరుగుతూ వాడిని కథ పట్టుకుని. నా జీవితంలో నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక వ్యక్తి గురించి మాత్రమే గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే నా లైఫ్ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. అలాంటి టైంలో ఒకే ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని తిరుగుతున్న రోజుల్లో ఆ ఒక్క ఛాన్స్ కోనా గారు ఇచ్చారు. నా ఫ్యామిలీ మొత్తం ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే ఆయనే కారణం. అలాగే చాలా నేను కొంతమంది డైరెక్టర్ మాత్రం ఇష్టపడుతూ ఉంటాను. నాకు భాగ్యరాజ గారు అంటే ఇష్టం, బాలచంద్ర గారు అంటే ఇష్టం, విశ్వనాథ్ గారు అంటే ఇష్టం. వీళ్ళు కొంచెం ఎక్కడో ఒక ఫీల్ ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత నేను అలాంటి సినిమా చూసింది గమ్యం.
క్రిష్ గారు అంటే నాకు ఇష్టం. మా ఇంట్లోనే దాదాపుగా 200 డేస్ ఎన్ని షోలో తెలియదు మా పిల్లలు. ప్రతి డైలాగ్ చెప్తూ ఉంటారు వాళ్ళు. నరేష్ చనిపోయినప్పుడు వచ్చే ఫీల్ ఒక పాట ఉంటుందండి అందులో, ఏ తల్లి కన్నాదిరో నిన్ను. అది నా గుండెల్ని అసలు ఇప్పటి వరకు ఆ సినిమా చూస్తే ఫస్ట్ ఆ ఒక్క బిట్ మాత్రం చూస్తానండి. దట్ ఫీల్ అంటే నాకు ఇష్టం. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరూ, మా గురువు గారు కోన వెంకట్ గారు, వెలుగొండ శ్రీనివాస్, వీళ్ళిద్దరూ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారండి ముఖ్యంగా. నెక్స్ట్ మా డైలాగ్ రైటర్ రాజా అండ్ కామరాన్ మ్యూజిక్ డైరెక్టర్, ద వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక కరెక్షన్ కూడా లేకుండా మొత్తం సినిమాకి ఎలా కావాలో ఆ రేంజ్లో ఇచ్చారు. అలాగే ఇక స్వాతి గురించి మనం మాట్లాడాలని పనే ఉంటుంది, ఆవిడ తెలిసిన విషయమే. బట్ ఆవిడ క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ చింపేశారండి. అసలు ఇంతవరకు ఆవిడ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒకటి. సో ఆవిడతో పోటీగా నవీన్ చంద్ర. నేను అంత గొప్ప ఆర్టిస్ట్ని అంతఃపురంలో జగవతం చూశానండి, తర్వాత నవీన్ చంద్రని చూశాను. ఇక మా చిన్నబాబు గారు, మా రాజశేఖర్ గారు ఒక చిన్న 2 పిల్లర్స్ ఈ సినిమాకి. ఇక ఈ సినిమాకి ఇంత హైప్ తీసుకొచ్చిన మీడియా పాత్రికులందరూ కూడా మరొకసారి మా కోన వెంకట గారికి నమస్కారం తెలియజేసుకుంటూ పాదబంధాలు. మా సినిమా విజయవాడ నుంచి వచ్చారు. వైజాగ్ విజయవాడ వెళ్ళి వైజాగ్ నుంచి వచ్చారు ఆయన. సో ఓ క్రిష్ రాలేదు, క్రిష్ స్పిరిట్ ఇక్కడ ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ క్రిష్. అండ్ మాట్లాడు నువ్వు కూడా ఏదో ఒకటి. నువ్వు మాట్లాడు. ఓకే, అయితే కోన వెంకట్ గారు మా సినిమాలో క్యాస్పర్ అనమాట. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ మీ, కోన వెంకట్ గారు కనిపించలేదు, కోన ఇస్ దిస్ ఇస్ కోన వెంకట్ గారు. అండ్ హీఈస్ ఆల్సో యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ విత్ త్రిపుర. అండ్ ఆత్మ, అదే సో మెనీ ఆత్మలు ఇక్కడ. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ నో నాన్ సెన్స్ మ్యాన్. అండ్ ఆయన చెప్పిందంతా హీ మీన్స్ ఇట్. ఆయన ఫేవరెట్ వర్డ్ సోది వ్యాపారం, విచ్ హీ డజంట్ లైక్. సో ఆయన స్పీచ్ కూడా అలాగే ఉంది. చిన్న గారు అండ్ రాజశేఖర్ గారు ఆర్ ద ప్రొడ్యూసర్స్, కానీ మ్యాక్సిమం పాజిటివ్ ఎనర్జీ వచ్చింది వాళ్ళ నుంచే. జనరల్గా ప్రొడ్యూసర్స్ విల్ బీ ద వన్స్ హు ఆర్ క్రిబ్బింగ్ అండ్ నాగింగ్ అండ్ కష్టాలని చెప్పుకుంటూ ఉంటారు జనరలీ. బట్ వీళ్ళు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు మాకు. అండ్ నేను చేసిన చాలా సినిమాల్లో ఫస్ట్ టైం ఆడియో రిలీజ్ లోపు నా చెక్స్ అన్నీ క్లియర్ అయినాయి అంటే ఈ బ్యానర్తోనే అయినాయి. అండ్ వేల్గొండ గారు, మా రాజా గారు, దీస్ టు ఆర్ గెస్ట్ అపియరెన్సెస్. అప్పుడప్పుడు వచ్చేవారు షూటింగ్కి, బట్ రాసింది కథంతా వీళ్ళే, డైలాగ్స్ అంతా వీళ్ళే. అండ్ కమరన్, యూఆర్ ద స్టార్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ సా ద మూవీ అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ కిక్-యాస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నవీన్ గారు, పెద్ద కళ్ళు ఈయనకి కూడా ఉన్నాయండి, చాలా బాగా చేశారు ఈయన. క్లైమాక్స్లో అందరం బాగా చేసాం, అందుకే బాగుంది. మీరు ఎవరిని నమ్మకండి, సినిమా మాత్రం చాలా బాగుంటుంది. బేసిక్లీ పాయింట్ ఏంటంటే సినిమా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. త్రిపుర ఫిలిం జరగడానికి కారణం హను రాఘవపూడి అండి, అందాల రాక్షసి డైరెక్టర్ చిన్నగారితో పరిచయం చేయించి. సో అంటే వాళ్ళ ఇంట్లోనే కలిసానండి ఒకసారి. అప్పుడు చిన్నగారు అన్నారన్నమాట, చేస్తే ఒకవేళ నేను ప్రొడ్యూస్ చేసే సినిమా నీతో చేస్తాననేసి, హీరోగా లేదా చేస్తా అన్నారు. బట్ కరెక్ట్గా 1-2 months తర్వాత రాజ్ కిరణ్ గారు ఆఫీస్కి వచ్చి ఇలా త్రిపుర అని ఒక సినిమా అనుకుంటున్నాం, సో ఇందులో మీరు చేయాలి అన్నారు. సార్ చేస్తానండి, ఫస్ట్ విందామనేసి వినాను. ఒకటే అన్నారు, సార్ నాకు మీకు ఏం వద్దు సార్, మీ కళ్ళు కావాలన్నారు. సార్ తీసుకోండి సార్, వెళ్ళిపోండి సార్ అన్న. బట్ జోక్స్ అపార్ట్, ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ఎందుకంటే ఐమ్ జస్ట్ 2-3 ఫిలిమ్స్ ఓల్డ్, ఇలాంటి ఒక రెస్పాన్సిబుల్ అండ్ చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇంత తొందరగా నాకు దొరకడం నా కెరీర్లో ఐఎమ్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే కోన వెంకట్ గారు స్క్రీన్ ప్లే అంటే వెరీ పేసీ స్క్రీన్ ప్లే, టగటగ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లస్ టుడేస్ హీరో, ద సింపుల్ అండ్ స్మార్ట్, ఆల్వేస్ స్మైలింగ్ కామ్రాన్. నిజంగా నేను స్వాతి ఆ పెళ్ళి సాంగ్ చేసేటప్పుడు నిజంగా
ఆ డోల్ ఆ మ్యూజిక్ అంతా నిజంగా పెళ్ళి అయిపోతుందా ఏంటని టెన్షన్ అయిపోయాను నేనైతే. ఇద్దరికి అలాగే అనిపించింది. అంటే ఆ సెటప్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే చిన్న గారు రాజశేఖర్ గారు వాళ్ళు పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ లైక్ చాలా నిజంగా ఒక పెళ్ళి నిజంగా జరుగుతుందేమో అలా అనిపించేసింది నాకు. అండ్ స్పెషల్లీ రవి కుమార్ సానా, సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఇవాళ మీ ట్రైలర్స్ సాంగ్స్ అన్నీ చూశారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్, హోల్ టీమ్ అంటే టెక్నికల్ టీమ్, మా కో డైరెక్టర్ మురళి గారు. కో డైరెక్టర్ మురళి గారు చాలా మంచి అతను అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అండ్ ప్రత్యేకంగా చిన్న గారి గురించి చెప్పాలంటే మా మొత్తం టీమ్కి యూనిట్కి ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు కూడా చూడండి, నేను అటు చూడట్లేదు, ఆయన ఫేస్లో ఒక పాజిటివ్ స్మైల్ ఉంటుంది. హీఈస్ అ వెరీ పాజిటివ్, కరెక్ట్ కదండి. అండ్ చాలా ఆన్ అ పర్సనల్ నోట్, రాజ్ కిరణ్ గారి మిస్సెస్ మా వదిన గారు, అలాగే చిన్న గారి మిస్సెస్ మా వదిన గారు, రాజశేఖర్ గారు, ఆల్ ది వైఫ్స్, ఆల్ ద త్రిపురాస్ of their life. They have supported the producers, team, hero, heroine, everything. And ముఖ్యంగా ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే స్వాతితో యాక్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని యాక్ట్ చేయాలని చిన్నగారు లైక్ రాజ్ కిరణ్ గారు చెప్పారు. డేంజరస్ కళ్ళు అని చెప్పారు. నిజంగా కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకున్నాను. బట్ ఆంటీ గేవ్ మీ అ వెరీ గుడ్ సపోర్ట్. బాగా చేసావు అని ఎంకరేజ్ చేస్తున్నాను. నిజంగా బాగా చేసాను లేదు తెలీదు, బట్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. అండ్ చాలా మంచి సినిమా, చాలా బాగా వచ్చింది. ఎస్పెషలీ ద మ్యూజిక్, ద హోల్ ప్యాకేజ్ ఈజ్ వెరీ గుడ్. సో మీ అందరికి నచ్చుతుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఆన్ November 6th. విజయవంతం చేసి వెళ్ళిన దాసరి నారాయణరావు గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామండి. ముఖ్యంగా ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావటానికి గీతాంజలి డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు ఒక కారణమైతే, దాన్ని క్రియేట్ చేసిన కోన వెంకట గారు మా వెనకుండి మాకు నేను ఎప్పుడైతే త్రిపుర ప్రాజెక్ట్లో ఉన్నాను అని ఆయన ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో, మా క్రేజీ మీడియాకి గాడ్ ఫాదర్ అని నేను ఇంతకుముందు కూడా చెప్పానండి. సో ఈ క్రేజ్ మొత్తం బికాజ్ ఆఫ్ ఆయన వల్ల వచ్చింది. ఇది కోన వెంకట గారు నిజంగా నేను చెప్తున్నా సార్, నా లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. క్రేజీ మీడియాలో ఏం చేసినా మీరు ఉంటున్నారండి కన్ఫామ్గా. సో మీరు ఆల్రెడీ చెప్పున్నారు, నేను చెప్పట్లేదు, ఇప్పుడు మనం సినిమా అనౌన్స్ చేస్తున్నాం మళ్ళీ తర్వాత. క్రేజీ మీడియాలో నెక్స్ట్ వచ్చే సినిమా కోన వెంకట గారు ప్రజెంట్స్ ఉంటుందండి. సో అలాగే కృషి గారు డైరెక్టర్ గారు అంత టయాన్ని మాకు కేటాయించి మా యొక్క ఆడియో లాంచ్కి వచ్చినందుకు నేను నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. డెఫినెట్గా ఉంటారండి అవకాశం ఇస్తే. సో అలాగే ఈరోజు రాలేదండి రావు రమేష్ గారు, యాక్చువల్ రావాలి, రావు రమేష్ గారు, సప్తగిరి గారు పాపం వాళ్ళు వెనకాలండి ఎంతో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, చంద్రబోస్ గారు ముఖ్యంగా, చంద్రబోస్ గారు కొంచెం వస్తానన్నారు, ఆయన కూడా రాలేకపోయారండి. ఆయనకు కూడా పాటలు విన్నారు మీరు ఎంత బాగున్నాయో లిరిక్స్. సో ఆయనకు కూడా స్పెషల్గా మేము మా త్రిపుర టీం తరపు నుంచి థ్యాంక్స్ చెప్తూ, అండ్ స్క్రీన్ ప్లే సైడ్ వెలుగొండ శ్రీను గారు, డైలాగ్స్ రాజా, కథ ఇంత అద్భుతంగా రావడానికి వాళ్ళు ఒక పిల్లర్స్ లాగుండి దీన్ని డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమాని ఇంత కలర్ వచ్చేలాగా వాళ్ళ ఇప్పటికీ మా వెనకాలండి ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది నిజంగా మా అదృష్టం అండి. థ్యాంక్స్ అన్న. వెలుగొండ గారితో పాటు మా డైరెక్టర్ గారు కూడా. సో వీళ్ళందరూ ఈ త్రిపుర నెల నిలబెట్టారు. ముఖ్యంగా మాకు ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ, ఎక్కడున్నారు శివ గారు? ఒకసారి రండి. శివ అండ్ రాధాకృష్ణ సరే రండి. శివ గారు స్టేజ్ మీదకి రావాలి. శివ రాధా గారు కూడా స్టేజ్ మీద ప్లీజ్. థ్యాంక్ యూ. సో రాజా, సో అలాగే నా ఫ్రెండు, నా పార్ట్నరు, నాకు బ్రదర్ రాజశేఖర్ అండ్ రామాంజనేయులు గారు. ఆయన రాలేదండి వేళ, యాక్చువల్ రావాలి కానీ వేరే ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి రాలేదు. రామాంజనేయులు జవాజీ, సర్వత్రామ్ క్రియేషన్స్, ఆయన మాకు అన్ని విధాలా సపోర్ట్ చేశారు. అన్నయ్య మీరు లేనందుకు మేము నిజంగా ఈవేళ ఒక్కటే లోటు. అలాగే చెన్నై నుంచి వచ్చారు మా సతీష్ అన్న, సతీష్ గారు, విజయ్ గారు, వీళ్ళందరూ మా వెనకాలండి ఈ సినిమాని ఇంత విజయం చేకూర్చినందుకు త్రిపుర టీం తరపున మరొకసారి అందరికీ ఇది తెలుపుతూ, ఈ సినిమా రిలీజ్ అవుతుందండి. త్రిపుర నైజాంలోనే 300 థియేటర్లు అండి. ఇప్పుడే అగ్రిమెంట్ మేము సైన్ చేసి వచ్చాం. ఇది మామూలు విజయం కాదండి, డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్లో మనం అందరం కలుస్తున్నాం. ఇదంతా ఇలా జరగటానికి మీరు చేసిన పబ్లిసిటీ కానీ మీడియా మిత్రులకి అందరికీ ఎప్పటికీ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్
Working with leading directors like Krish, Srikanth Addala and Puri Jagannath in his first 3 films, Varun looks ready for a long run in cinema.